భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలోని దేవరపల్లి గ్రామంలో 2 రోజుల పాటు తెల్లం పరివార్ కార్యక్రమం కోలాహలంగా జరుపుకున్నారు. దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో నివసించే తెల్లం కుటుంబీకులు ఒకే చోటికి చేరి 2 రోజుల పాటు వారి భాష, సంస్కృతి మరియు ఆచారాలను కాపాడుకునేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో, ఏ విధంగా అభివృద్ధి దిశగా పయనించాలో తెల్లం పెద్దలు చర్చించుకున్నారు. అలాగే గెలిచిన సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఆటపాటలతో ఆనందంగా జరుపుకున్నారు. గతేడాది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తెల్లం పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈసారి చర్ల మండలం దేవరపల్లిలో నిర్వహించుకున్నామన్నారు. ఒకటి అందరం అంటే తెల్లం పరివారంగా వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు చాలా మంది తెలియదు. కాబట్టి మనం ఈ పరివార సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అందరూ ఒక చోట గుమిగూడి ఒకటేమో పరిచయాలు, ఎవరు ఏ ఏరియాలు ఉన్నారు, ఈ మనం ఇలా ఉండటం ద్వారా కూడా అంటే భవిష్యత్తులో అందరం కలిసి ఉండాలి, అట్లానే మనం డెవలప్ అవ్వాలి. దీంతో పాటు మనం మాట్లాడే భాష, సంస్కృతి కూడా డెవలప్ చేయాలనేది దీని కాన్సెప్ట్. కోయ కమ్యూనిటీలో ఉన్నటువంటి భాష, సంస్కృతితో పాటు ఆచార వ్యవహారాలు, అట్లనే ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఏవైతే వాటిని అందిపుచ్చుకోవడానికి తెల్లం వారు మా తెల్లం పరివార కుటుంబాలు అన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత మేము ఇందాక మా అన్నయ్య అన్నట్టు మా యొక్క కల్చర్ని, సంస్కృతిని కాపాడడానికి ముందుగా ఉద్దేశించిన ఒక అభిప్రాయంతో ఈ సమ్మేళనం ప్రోగ్రాం చేయడం జరిగింది. అలానే అందరూ వచ్చి మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో మా యొక్క కల్చరు, తర్వాత భవిష్యత్తు ప్రోగ్రామ్ అంటే డెవలప్మెంట్ ఎలా ఉండాలనేది తీర్మానం చేయబోతున్నాము. దానికి వచ్చిన అందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ, ఒకటి అందరం అంటే తెల్లం పరివారంగా వీళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు చాలా మంది తెలియదు. కాబట్టి మనం ఈ పరివార సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అందరూ ఒక చోట గుమిగూడి ఒకటేమో పరిచయాలు, ఎవరు ఏ ఏరియాలు ఉన్నారు, ఈ మనం ఇలా ఉండటం ద్వారా కూడా